తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. భూతద్దం భాస్కర్ రావు అనే సినిమా ఉంది. అందులో ఒక లిటరల్లీ అంటే అంత సస్పెన్స్ స్టోరీ వెనక తీసుకెళ్ళి దానికంటే ఒక మంచి బ్యాక్ డ్రాప్ ఉంటుంది వెనక. అంటే వెరీ ఫ్యాంటసీ కైండ్ ఆఫ్ స్టోరీ. అది చూసినప్పుడు అబ్బా భలే ఉంది ఇది అంటే చాలా తక్కువ వాటికి అనిపిస్తుంది. సడన్ గా సినిమా అంతా రన్ అవుతాయి, అందులో థ్రిల్లర్ ఇంకోటి ఏదో అనుకున్నప్పుడు చిన్న ఫ్యాంటసీ ఎలిమెంట్ కలపగానే చాలా కొత్తగా అనిపిస్తుంది. సో అలా అది చూస్ చేసుకోవడం అంత ఈజీ కాదు. ప్రతి ఒక్కరు ఏంటంటే ఒక కమర్షియల్ మూవీ అన్నప్పుడు ఎందుకు రిస్క్, అది ఇప్పుడు ఇలా బాగుంది అని అనిపించాలి అంటే అంత ఈజీ కాదు. సో అలాగా కొన్ని బ్యాక్ డ్రాప్ స్టోరీ తీసుకుని దాన్ని యాక్సెప్టెన్స్ తీసుకురావడం అంత ఈజీ కాదు. సో ఇలా చూస్ చేసుకుని పర్టికులర్ రీజన్ ఏమన్నా ఉందా, ఇంకా ఈ బ్యాక్ డ్రాప్ ఇలా ఉంటే కనెక్ట్ అవుతారు ఆడియన్స్ అని, లేదంటే హైదరాబాద్ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు ఇట్లా ఇట్లా? అంటే ఐ థింక్ ఎనీ కాదండి, మనకి ఆ బ్యాక్ డ్రాప్ కి ఎప్పుడైతే ఒక చిన్న బ్యాక్ స్టోరీ లాంటివి యాడ్ అవుతాయో ఆ కథ బలపడుతుందండి. అంటే డెఫినెట్ గా మనం ఏదైతే చెప్దామని అనుకుంటున్నామో, ఇప్పుడు నో డౌట్ రెగ్యులర్ గా వచ్చే ఫిల్మ్స్ ఏదైతే మనం ఎంటర్టైన్ చేస్తాయి, మనం నవ్వుకుంటామో అక్కడితో మర్చిపోతాం ఆ కథని. బట్ మనకు గుర్తుండిపోయే సినిమాల్లో జనరల్గా ఏదో ఒక బ్యాక్ స్టోరీనో ఏదో ఒక పాయింట్ ఆ సబ్ టెక్స్ట్లో సబ్ లేయర్లో మనకి వినుంటాం ప్లాట్లో. అది డెఫినెట్లీ మన వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చేంజ్ చేస్తుంది. అండ్ ఈ పర్టికులర్ ఫిల్మ్లో ఆ బ్యాక్ డ్రాప్ చాలా హెల్ప్ చేసిందండి. ఒక తెలియని ఒక ఫ్రెష్నెస్ తీసుకొచ్చింది ఫిల్మ్కి. అండ్ రీసెంట్ టైమ్స్లో మీరు ఇందాక అన్నట్టు ఇప్పుడు విలేజ్ బ్యాక్ డ్రాప్స్లో విలేజ్ డ్రామాస్ అవి మనం ఎక్కువ చూస్తూ ఉన్నాం. అలాంటి ఒక స్పేస్లో ఒక ఓల్డ్ సిటీ బ్యాక్ డ్రాప్లో చార్మినార్ లాంటి విజువల్స్ అక్కడ జరిగే ఒక కథ చూడడం ఇట్ ఫెల్ట్ వెరీ నైస్. ఈవెన్ ఇది కూడా నాకు రియల్ లైఫ్ నుంచే వచ్చింది. యాక్చువల్లీ నా ఫ్రెండ్ ఉన్నాడు, నవాబ్కి గ్రాండ్ సన్. సో అతనికి అన్ని ఆస్తులు పోగా ఒకటి మిగులుతుంది, మిగిలింది సో ఆ మిగులుతుంది ఉంది స్టిల్ ఇప్పటి. సో అదే అక్కడి నుంచే పుట్టింది. ఆయన ఆ లెగసీ కంటిన్యూ చేస్తుంటే? లేదండి, పైన అదే బిల్డింగ్ లో రెంట్ కొంటున్నాడు. స్టోరీ చాలా ట్విస్ట్ ఉందన్న. హీరోని చూస్తూ అమ్మ వచ్చాడు 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 ఇదేంది ఇది నేను చూడాల ఇలా అనుకుంటారు. అని అన్న అంటే రంగబలి లాంటి సినిమాలు, అంతకుముందు రాజావారు రానివారు కానీ ఇది చూసినప్పుడు మీ కామెడీ ఎలా ఉంటుంది అంటే, నాట్ జస్ట్ ఒక అంటే ఫ్రెష్ ఎలిమెంట్ కోసం కామెడీ యాడ్ చేసినట్టే కాకుండా హీరోకి ఒక సపోర్టింగ్ క్యారెక్టర్, అంటే హీరో ఫ్రెండ్స్ ఉంటారు, అందులో హీరోని ఏడిపించే ఫ్రెండ్స్ ఉంటారు, తనకి హీరోకి నచ్చే టైప్ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ కొన్ని ఉంటూ ఉంటాయి. మీది ఎలా ఉంటుందంటే హీరోకి ఏదో హెల్ప్ చేయాలి అనే ఒక ఈ రోల్ ఉంటూ ఉంటుంది కదా, ఇక్కడ అలాంటిదేనా లేకపోతే మనకి ఎందుకు వచ్చింది మనం వేరే ఆ టైప్ ఏమైనా ఉంటుంది? నీకు కథకు తగ్గట్టుగానే క్యారెక్టర్ ఉంటుంది. నేను చెప్తానండి, ఒక ఫ్రెండ్ అనే అతను అంటే అందరూ ఒక ఫన్ వేలో వెళ్తూ ఉంటారు, కానీ కష్టంలో కూడా ఫ్రెండ్ ఉంటాడు. ఓకే, అలా నిలబడే ఫ్రెండ్. అంటే దరిద్రంలో కూడా దమ్ బిర్యానీ తినేవాడు మనకి. అండ్ అన్న నెక్స్ట్ రవితేజ గారితో సినిమా చేస్తారని తెలిసింది, ఎంతవరకు నిజం ఈ సినిమా? బయటికి ఎలా వస్తాయి చెప్పండి అన్న. అంటే నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? అది ఆయన డేట్స్ లేక యాక్చువల్లీ షూటింగ్ ఆపారండి. అంటే ఒకప్పుడు బ్రహ్మానందం గారు, మధ్యలో సత్య అన్న, ఇప్పుడు మీరు. థ్యాంక్ యూ. అంటే కొత్తగా ఉంటుంది ఆ క్యారెక్టర్. ఆ సినిమా కూడా రవితేజ గారు కంబ్యాక్ ఇస్తే బాగుండని ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. అందరికీ కూడా ఆ సినిమా చాలా చాలా అంటే చాలా బాగుంటుంది సినిమా. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఒక సినిమాకి ఏం కావాలో మొత్తం అన్నీ కూడా ఉంటాయి. అందులోని శివ నిర్వాణ గారు అండ్ రవితేజ గారు, ఆయన కథలు ఎలా ఉంటాయి అనేది మీకు ఐడియా ఉంది కాబట్టి, సో ఎమోషన్ అన్నీ. ఇంకా ఎలాంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి నెక్స్ట్? పర్లేదా, నాకు చిన్నగా ఉన్నాయి. అంటే మనకంటూ రౌడీ జనార్దన, ఓకే 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 ఓకే, అండ్ ఇంకా ఉన్నాయి పెద్ద పెద్దవి. సో ఓకే, అయితే అన్న రవితేజ గారి సినిమా అలాగే మన విజయ్ దేవరకొండ గారి సినిమా చేస్తున్నారు అనమాట. ఆల్ ది బెస్ట్ అన్న, డెఫినెట్లీ. అండ్ వి విష్ టు అంటే ఇంకా ఎక్కువ మిమ్మల్ని చూడాలని వాళ్ళు మేము కూడా ఒకరు అనమాట. అండ్ శివ గారు, ఇప్పుడు ఎప్పటి నుంచో అడగాలని ఒక క్వశ్చన్ అనమాట. ఇప్పుడు పెళ్లి చూపులు లాంటి ఒక క్లాసికల్ హిట్ డాడీ తీసాక మళ్ళీ అంటే డెఫినెట్లీ ఇట్స్ ఎ పాత్ బ్రేకర్. అంటే హీరో అనే పర్సన్ చెఫ్ గా చేయడం అనో లేదు ఇదనే కాకుండా హీరోయిన్ ఇస్ ద మెయిన్ రోల్, తనని ఫాలో అయ్యే క్యారెక్టర్ గా హీరో ఉంటూ చాలా ఫ్రెష్ గా అనిపించింది. మీరు చెప్తే నమ్మరు, నేను అది అమలాపురంలో చూసే సినిమా అది. అంటే ఎలా అనుకుంటాను, బీసీ సెంటర్ లో ఆ సినిమాలు కాదు, అది మల్టీప్లెక్స్ ఆడియన్స్ అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు మేము ఆ టైం డిగ్రీ నేను వెళ్ళొచ్చాం ఫ్రెండ్స్ తో, పక్కా మాస్ నా కొడుకులు, నా ఫ్రెండ్స్ అంతా అంటే ఆ టైప్ అంతా, వాళ్ళందరికీ నచ్చింది ఆ సినిమా. ఫ్రెండ్స్ మనకి ఏం కాదు, నాకు డౌట్ ఎందుకు వచ్చిందంటే ఫ్రెండ్స్ తో అంటే గ్యాంగ్ లీడర్
లేదండి ఇలాంటి వెళ్తాం అదే పెళ్లి అన్నా, చూపులు నేను- అనేది ఫ్రెండ్ తో వెళ్ళామంటే అది అదే అన్న, కొంచెం అంటే ఆ టైం నమ్మసక్యంగా లేదు. లేదన్నా అన్న పోనీ నమ్మడానికి సినిమా హిట్ అయింది, అదే పెద్ద రీజన్. అంటే రూరల్ ఏరియాస్ లో కూడా హిట్ అవడం అనేది అంత ఈజీ. సో అలాంటి ఇంకా ఇప్పుడు ఈ సినిమా కొంచెం అలాంటి ప్యాటర్న్స్ కనిపిస్తున్నాయి దగ్గరగా. అండ్ ఇలా ఇంకా ఎలాంటి స్టోరీస్ చేయబోతున్నారు ఇన్ ఫ్యూచర్ లో, అప్కమింగ్ ప్రాజెక్ట్స్? అంటే అది నిజంగా మనం హిట్ అంటే లేకపోతే ఆ స్కేల్ ఆఫ్ సక్సెస్ ఒక ఫిల్మ్ చేస్తుందా లేదని మనం ఆ ఫ్రైడే వరకు మన చేతిలో ఉండేది కాదండి. నాకు తెలిసి ఆడియన్స్ మనకి చూసి నచ్చితే దర్ ఇస్ నో స్టాపింగ్ ఫిల్మ్. అంతే. అండ్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో మనం చూస్తున్నట్టు బడ్జెట్ తోనో లేకపోతే స్టార్ కాస్ట్ తోనో సంబంధం లేకుండా చిన్న సినిమాలు కూడా కంటెంట్ తో వచ్చినవి దే డిడ్ వెరీ గుడ్ అండి రీసెంట్ టైమ్స్ లో. లాస్ట్ 1 year లో మనం అవును. తీసుకుంటే. సో డెఫినెట్ గా మేము కంటెంట్ ని నమ్మాము, ఆనెస్ట్ అటెంప్ట్ అయితే చేసాము. సో ఆడియన్స్ కూడా నచ్చి డెఫినెట్ గా వాళ్ళు ఎంకరేజ్ చేస్తే దెర్ ఇస్ నో లిమిట్ ఫర్ ద ఫిల్మ్ అని అనుకోవాలి. వండర్ఫుల్ అన్న, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ దట్. ఎందుకంటే ప్రీవియస్ మీరు చేసే స్టోరీ జానర్స్ కానీ తీసుకుంటే డెఫినెట్ అందులో థ్రిల్లింగ్ ఎలిమెంట్, అంటే ఎందుకు నేను వచ్చి మీ సినిమా చూడాలి అనే దానికి ఒక పెక్యులర్ రీజన్ అనేది మెయింటైన్ చేస్తుంటున్నారు. ఇప్పుడు కూడా అటువంటి రీజన్ అనేది క్లియర్ కనిపిస్తూనే ఉంది. అంటే టైటిల్ తోనే అర్థం అవుతుంది అది రిఫ్రెషింగ్ గా ఉంది అనేది. అండ్ కష్టపడి హీరోయిన్ చాలా ఫేవరెట్ అయినా సరే తీసుకొచ్చారు తమిళనాడు నుంచి. సో మీరు చెప్పాలి. బట్ యా అండి, నిజంగా తేజు అశ్విని తను షీఈ్ అ వెరీ గుడ్ సపోర్ట్ అండి ఈ సినిమాకి. చాలా అండ్ తను యాక్చువల్ గా బార్న్ అండ్ బాటప్ ఇన్ చెన్నై, కానీ తను యాక్చువల్ గా తెలుగు అమ్మాయి. తెలుగు ఫుల్ గా వచ్చు. తను పుట్టి పెరిగింది చెన్నై, కానీ షీఈ్ అ ప్రాపర్ తెలుగు గర్ల్. సో ఎక్కడ కూడా డైలాగ్స్ దగ్గర అక్కడ అసలు ఏం ప్రాబ్లం లేదు. అండ్ చాలా ఎంజాయ్ చేసాం యాక్చువల్లీ అందరం కూడా. షూట్ చాలా ఎంజాయ్ అంతా కూడా చేసాం. మేము చాలా ఎంజాయ్ చేసాం. వెరీ ఫన్ పర్సన్, వెరీ టాలెంటెడ్. ఎంజాయ్ చేశారు. బట్ నీకు సినిమా కూడా జనాలకు నచ్చుద్ది. ఎందుకంటే ఇప్పుడు బేసిక్ గా ఇప్పుడు మన ఊర్లో మనం ఉంటాం, మనకు కొద్ది పొలం ఉంటది. ఆ పొలం ఇప్పుడు ఏంటి పొలం చూసుకుంటున్నాం, 10 మంది ఉన్నా సరే దాంట్లో వెళ్ళిపోతుంటది ఫ్యామిలీ. సడన్ గా మనకి ఏమనిపిస్తుంది, డిగ్రీ అయిపోగానే పక్కన ఫ్రెండ్ లేదంటే ఎవడొకడు ఏముంటది ఊర్లో పద అలాగా హైదరాబాద్ పోదాం లేదంటే అమెరికా పోదాం అంటే పోవడం అనేది చాలా సింపుల్ వర్డ్సే కదా మనం చెప్పేస్తాం. బట్ అది అక్కడికి వెళ్ళడానికి నువ్వు ఆ వేలో ట్రావెల్ చేయడానికి చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. అవి ఓన్లీ ఫేస్ చేసేవాడికే తెలుస్తుంది. ఫాదర్కి ఏమనిపిస్తుంది, మనకి ఎందుకు నాన్న, ఇంటి దగ్గర 2 ఎకరాలు ఉంది కదా, అది చేసుకుంటే మనకి సరిపోద్ది, ఫ్యామిలీ వెళ్ళిపోద్ది కదా, ఇంకేంటి అంటే వాళ్ళ థాట్స్ ఏంటంటే ఎందుకు నువ్వు అనవసరమైన వాటికి వెళ్ళి రిస్క్ చేసుకుని మళ్ళీ నువ్వే బాధపడి నువ్వే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి అవన్నీ ఎందుకు, ప్రజెంట్ బాగానే ఉంది కదా లైఫ్ అని చెప్పే ఒక ఫాదరు. నువ్వు చెప్తానే ఉంటావులే మేము చేసుకుంటాంలే అని ఒక కొడుకు. ప్రతి ఇంట్లో ఉండేది అది. సో అలాంటి కథ కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నచ్చే కథ అవుతుంది ఇది. అండ్ డెఫినెట్లీ అన్న, అంటే కొంచెం డౌట్ కొడుతుంది ఎవరన్నా చంపబోతున్నారు సినిమాలో. ఎందుకంటే రాజీవ్ కనకాల గారు అనగానే మన మేమర్స్ అందరూ రెడీగా ఉంటారు అనమాట. ఒక ఫోటో పెడతారు, ఫ్రేమ్ వేస్తారు. అంటే అలాంటివి ఏం లేవు కదా, లేవని అనుకుంటున్నాము. ఆయన ఫేవరెట్ క్యారెక్టర్ చనిపోద్ది సినిమా చెప్పేసానా? ఓకే, రాజీవ్ కనకాల గారు సేఫ్ ఈ సినిమాలో, మీరు రాసుకోవచ్చు. అంటే అన్న రాజీవ్ కనకాల గారికి ఒక ఫ్యాన్ బేస్ ఉంది బేసిక్ గా మీమర్స్ లో ముఖ్యంగా. అండ్ అన్న మెయిన్గా ఇప్పుడు అన్న చెప్పినట్లే క్లియర్గా టీజర్లోనే అది కన్క్లూజన్ ఇస్తున్నారు మీరు. ఏంటంటే రాజీవ్ కనకాల గారు అంటుంటారు వాడు కొంచెం బాగుపడి మన ఇది చూసుకుంటే బాగుంటుంది నవాబ్ కేఫ్ అన్నట్టు. సో ఒక ఫాదర్ ఎమోషన్ అనేది అంటే సన్ ఆఫ్ సత్యమూర్తి కానీ ఇలాంటి కొన్ని రిఫరెన్స్ పాయింట్స్ అయ్యాను, నాన్నకు ప్రేమతో కానీ. అంటే వెదర్ ట్రూ ఆర్ అంటే మీరు నమ్మకపోండి, లైక్ తెలుగులో ఉన్న వాళ్ళకి ఏంటంటే అమ్మ సెంటిమెంట్ ఎంత ఇంపార్టెంటో, నాన్న అనేటప్పుడు ఒక కనెక్షన్ ఉంటుంది. నాన్నతో ఎంత గొడవ పడినా, నాన్నతో ఎంత దూరంగా ఉన్నా, నాన్న ఎవరైనా ఏమన్నా అన్నారన్నా, లేదా నాన్నకు అవసరం అయినా మనం ఆగం, వెళ్ళిపోతాం, దూసుకెళ్ళిపోతాం. సో ఇక్కడ అలాగేనా ఇంకేమన్నా డిఫరెన్సెస్ చేసాడండి? అంటే అది మనకి చెప్పుకోలేమండి. అంటే ఒక ఫాదర్ ఆ బాండింగ్, సో చాలా బాగా ట్రావెల్ అవుతుంది త్రూ అవుట్. సో ఎందుకన్నా ఏమన్నా కంగారు పడుతున్నారా అన్న ఉన్నారని, లేదంటే సీనియర్ అని చెప్పేస్తాడు? అదే కావాలి మనకి, లీక్ కోసం చూస్తున్నాం మేము. అన్న మెగాస్టారే లీక్ చేస్తున్నారండి ఓపెన్ గా, వావ్ అని చెప్పి. లేదండి, మీకు త్రూ అవుట్ ఉంటుంది ప్రాపర్ గానే. సెకండ్ హాఫ్ అమెరికాలో ఓపెన్ చేసింది అది కూడా చెప్పొద్దు అంతే. సో నెక్స్ట్ ఇప్పుడు నవాబ్ కేఫ్ ఇన్ యూఎస్ అని పెడతారన్న హీరో వెళ్ళి? లేదండి, ఇండియా వరకే. అన్న ఇప్పుడు జనరల్ గా ఈ ఆస్తు అంటే లెగసీ ఆస్తులు ఇవన్నీ పక్కన పెడితే మనం అందరికీ ఒకటి ఉంటుంది అన్న, అంటే అన్న ఇంకెక్కువ ఇది అవుతారు. అంటే తాతగారు ఉంటారు, 300 ఎకరాలు ఉంటాయి అన్న,
జాగ్రత్తగా మనకి పంప్ సెట్ లో పనులు ఉంటాయి కాబట్టి పంచుకుంటూ వెళ్ళిపోయి లాస్ట్ కి 30 మిగలొచ్చు, 3 మిగలొచ్చు. 3 మిగిలితే 30 అనేది అసలు తెలిసిందే, లెక్కలకు కూడా రాదు. 3 అనేది కూడా ఎక్కడో కష్టం. ఎవడో నీలాంటి వాళ్ళకి వర్కౌట్ అవుతాం. లేదు అన్న, అంటే మన side మాకైతే మొక్కో చెక్క మిగులుతుంది 30. అంటే రికార్డింగ్ డాన్స్లు ఎక్కువ పెట్టేవారు అన్న అప్పుడు తాతగారు ఆ టైంలో. మీ తాతగారా? కొంచెం ఆయన ఫ్రీడమ్ ఫైటర్ లా అనమాట, ఫ్రీడమ్ కోసం ఇచ్చేస్తూ ఉండేవారు అనమాట. అంటే నా ఆబ్కేఫ్ లాగా ఆల్మోస్ట్ బాగా ఫైట్ చేశారు. మంచి ఫైటర్ అన్న ఆయన. అంటే సో నీకులాగే అయ్యో వచ్చాను నీకు కూడా అన్న అన్న కంప్లీట్ రివర్స్ అన్న. మీరు అడగచ్చు చాలా గుడ్ బాయ్ ఇక్కడ ఎవరంటే తెలుగు యాంకర్స్ అందరిలో నేను అసలు మీరు కాదు. నువ్వు పుట్టినప్పుడు ఎంత ఉండేది మీకు? అంతే అన్న, 3 ఉంది, ఇంకేం లేదు. ఇప్పుడు 3 ఉంది. 3 ఉంది. Maintain చేస్తా. 3 ఉంది. అది కూడా process ఏం చేయమంటారు. సో అది గైస్ మరి అంటే అన్న ఇప్పుడు ఫైనల్ గా ఓవరాల్ గా మన ఆడియన్స్ కి ఐ డ్రీమ్ మీడియా నుంచి ఒక వర్డ్ చెప్పాలి చాయ్ వాళ్ళకి సంబంధించి అంటే మీరేం చెప్తారు? సినిమా డెఫినెట్గా మిమ్మల్ని హత్తుకుంటుంది. ఒక ఫాదర్ అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కడు దీన్ని రిలేట్ చేసుకుంటాడు. అది చాలా బాగుంటుంది. సినిమా మీరు అన్నారు ఎంటర్టైనింగ్ గా జరిగిందని చెప్పేసి, ఎగ్జాంపుల్ ఈ ఇంటర్వ్యూ అని చెప్పొచ్చేమో. ఇంటర్వ్యూ ఎలా ఉందో అలా ఉంటుంది సినిమా కూడా. 2 గంటలు హ్యాపీగా నవ్వుకుంటావు, ఎంజాయ్ చేస్తూ, మధ్యలో నువ్వు బాధపడతావు, అన్నిటికీ లోన్ అవుతావు, అమ్మాయిని చూసి ఇష్టపడతావు, నన్ను చూసి కష్టపడతావు. సో అన్న మరి ఇంకా మీరు ఇద్దరు కూడా ఫైనల్ గా ఒక్క వర్డ్ లో చాయ్ వాళ్ళ గురించి మన ఆడియన్స్ కి డైరెక్ట్. సో చాయ్ వాళ్ళ చాలా నిజాయితీ గల సినిమా, చాలా కష్టపడి జాగ్రత్తగా చేసిన సినిమా. February 6th థియేటర్స్లో రాబోతోంది. దయచేసి వెళ్ళి చూడండి. ఎలా చెప్పా తెలుసా, చాయ్ తయారు చేయడానికి మంచి పాలు తీసుకొచ్చాము. అది ఆ చాయ్ వాళ్ళ దాని నుంచి బయటకు రావట్లేదండి. పొలాల్లో పండించిన చక్కెర తీసుకొచ్చాము, దగ్గరుండి చాయ్ పెట్టావు అన్నట్టు చెప్పారు. చాయ్ ఇస్ ఎమోషన్. ఇప్పుడు మన వాళ్ళని అడగానే అమీర్పేటలో చాయ్ ఉండొచ్చు, లేదంటే అవసరమైతే నీలోఫర్ నీకు కూడా తెలిసి నేను తాగను చాయ్. అవునా? కాఫీ, టీ, మందు ఏది తాగను. చాలా గుడ్ బాయ్ అండి. అంతేనండి. ఏమో అది అలవాటు అవ్వలేదు. అసలు నీలాంటి ఫ్రెండ్స్ ఉంటే అలవాటు అవుతుంది, బట్ లేరు, ఏం చేస్తాం. అందరూ బ్యాడ్ ఫ్రెండ్సే, గుడ్ ఫ్రెండ్స్ ఒకలో లేరు. అంటే టీ అనేది మెగాస్టారే పాడారు, చాయ్ చమక్కురా తాగరా బాయ్ అని. తాగరా అన్నారు తప్ప ఆయన తాగలేదు. నువ్వు సాంగ్ అంతా చూడు. ఇంత అబ్జర్వ్ చేయలేదు నేను, అందుకే అన్నట్టున్నారు మనం ఎక్కడ ఉన్నాం అనమాట. సో మరి అన్న మీరేం చెప్తారు మన చాయ్ వాళ్ళ గురించి? ఏం చెప్పమంటారు? సినిమా చాయ్ వాళ్ళ సినిమా Feb 6th రిలీజ్ అవుతుంది. మీ నియరెస్ట్ థియేటర్లోకి చాలా దగ్గరగా హత్తుకునే సినిమా. ఇందాక అదే చెప్పాను, సేమ్ మా డైరెక్టర్ చెప్పినట్టు హత్తుకుంటది. డేట్ మర్చిపోయాడు, మళ్ళీ డేట్ కూడా చెప్పాను. 6/2026 అదే చెప్పాను బ్రో. 27లో రిలీజ్ అయ్యే సినిమా అయితే ఇప్పుడు ఎందుకు ఇంటర్వ్యూ చేస్తాం? ఏంటి డేట్? చాయ్ వాళ్ళ సినిమా Feb 6th రిలీజ్ అవుతుంది 2026లోనే. కన్ఫర్మ్ కదా? కన్ఫర్మ్ అంట. సెన్సార్ నుంచి ఎటువంటి ఏమి లేవు కదా? ఏమి లేవు. సో మేము ధైర్యంగా వచ్చేస్తున్నాం, మీరు కూడా ధైర్యంగా రండి. ఈ ఇంటర్వ్యూ ఎలా ఉందో దీనికి డబుల్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం. నేనైతే నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్ చేస్తాను. సో గైస్ మరి మన కసిరెడ్డి గారు, మన చౌదరి గారు ఇంకే ఒక్క మాట అంత గట్టిగా చెప్పాక మీరు వెయిట్ చేయొద్దు. మంచి ఎంటర్టైన్మెంట్, మంచి కామెడీ ఆఫ్టర్ లాంగ్ టైం మీరు చూసే సినిమా అనమాట చాయ్ వాలా. అండ్ ప్రమోద్ గారు డైరెక్టర్ చెప్పినట్టు చాలా ఎమోషనల్తో పాటుగా శివ గారు చెప్పినట్టు మంచి లవ్ స్టోరీ, ఫాదర్ ఎమోషన్, అండ్ కసిరెడ్డి అని చెప్పినట్టు అదిరిపోయే కామెడీ ఉండే సినిమా అనమాట ఇది. డోంట్ మిస్ ఇట్, వాచ్ ఇట్ ఇన్ యువర్ నియర్ థియేటర్స్ అనమాట. సో వచ్చే ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. డేట్ కూడా చెప్పు బ్రో. సో డోంట్ మిస్ ఇట్ ఆన్ Feb 6, 2026. Thank you. Thank you.